స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం సెప్టెంబర్ 15 ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ధనుసు రాశివారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా మరియు స్థిరంగా ఉండబోతోంది. మీరు మీ కుటుంబ సభ్యులతో మరియు సన్నిహితులతో సత్సంబంధాలను కొనసాగించటం వల్ల వారి ద్వారా ఆర్థికపరమైన మద్దతు లేదా సలహాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మీరు గతంలో చేపట్టిన కొన్ని ముఖ్యమైన పనులను విజయవంతంగా ముందుకు నడిపించటం వలన వాటి నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. మీ నిర్వాహక నైపుణ్యాలు ఈరోజు మీకు బాగా కలిసివస్తాయి. దీనివలన మీరు ఆర్థిక విషయాలలో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా పాత పెట్టుబడుల నుండి లాభాలు స్వీకరించడానికి ఇది అనుకూలమైన రోజు. స్నేహితులు మరియు సహోద్యోగుల సహకారం కూడా ఆర్థిక వృద్ధికి దారితీయవచ్చు. అయితే మీరు మీ ఆలోచనా విధానంలో ఉదారంగా ఉండాలి. సంకుచితంగా ఆలోచించడం లేదా స్వార్థపూరితంగా వ్యవహరించడం వలన చేతికి వచ్చిన అవకాశాలను జారవిడుచుకునే ప్రమాదం ఉంది. ఇతరులకు సహాయం చేసే గుణం మీకు ఆర్థికంగా కూడా మేలు చేస్తుంది. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకొని పొదుపుపై దృష్టి సారించడం భవిష్యత్తుకు భరోసానిస్తుంది. మొత్తం మీద ఈరోజు మీ ఆర్థిక ప్రవాహం సాఫీగా సాగుతుంది మరియు మీ ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈరోజు ధనుస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు ధనుసు రాశివారి ఆరోగ్యం చాలా ప్రశాంతంగా మరియు ఉత్సాహంగా ఉండబోతోంది. కుటుంబంలో నెలకొన్న సంతోషకరమైన మరియు సౌకర్యవంతమైన వాతావరణం మీ మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మీరు మీ ఆత్మీయులతో మంచి సంబంధాలను కొనసాగించటం వలన మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఇంట్లోకి అతిథుల రాక లేదా ఏదైనా శుభకార్యం జరగడం వలన మీలో నూతన ఉత్తేజం వెల్లివిరుస్తుంది. ఈ సానుకూల శక్తి మీ శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. రోజువారీ పనులలో చురుకుగా పాల్గొనడం, కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం వంటివి మీకు మంచి వ్యాయామంగా కూడా ఉపయోగపడతాయి. అయితే ఈ ఉత్సాహంలో పడి ఆహార నియమాలను విస్మరించవద్దు. సరైన సమయానికి భోజనం చేయడం, పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వయసు పైబడినవారు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి మరియు వినయం, వివేకంతో వ్యవహరించడం ద్వారా అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. స్నేహితులతో కలిసి చిన్న చిన్న ప్రయాణాలు లేదా విహారయాత్రలు ప్లాన్ చేసుకోవడం కూడా మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. స్వీయనలం మరియు సంకుచిత ఆలోచనలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఉద్యోగం చేస్తున్న ధనుసు రాశివారికి ఈరోజు అత్యంత అనుకూలంగా మరియు విజయవంతంగా ఉంటుంది. మీరు కార్యాలయంలో మీ ముఖ్యమైన పనులను వేగంగా మరియు సమర్థంగా ముందుకు నడిపిస్తారు. మీ నిర్వాహక ప్రయత్నాలు ఊపందుకోవడం వలన మీ పైనధికారులు మిమ్మల్ని గుర్తించి ప్రశంసించే అవకాశం ఉంది. మీ సహోద్యోగులతో సహకార స్ఫూర్తి పెరుగుతుంది. ఇది క్లిష్టమైన ప్రాజెక్టులను సులభంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. మీ స్నేహపూర్వకమైన మరియు ఉదార స్వభావం కార్యాలయంలో మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది. పెద్దల పట్ల గౌరవం మరియు వినయంతో వ్యవహరించడం వలన సీనియర్ల నుండి మీకు అమూల్యమైన మార్గదర్శకత్వం లభిస్తుంది. ఈరోజు మీరు మీ పనిలో చురుకుగా పాల్గొనడమే కాకుండా ఇతరులకు సహాయం చేయడానికి కూడా ముందుకు వస్తారు. ఇది మీ కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది. అయితే మీ విజయాలను చూసి స్వార్థపూరితంగా లేదా అహంకారంతో ప్రవర్తించకుండా జాగ్రత్త వహించాలి. సంకుచితమైన ఆలోచనలతో కాకుండా విశాల దృక్పథంతో ఆలోచించడం ద్వారా మీరు మరిన్ని మంచి అవకాశాలను అందిపుచ్చుకోగలరు. బృందంతో కలిసి పనిచేయడం, ప్రతి ఒక్కరి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం ఈరోజు మీ విజయానికి కీలకంగానుంటుంది. మీ పనితీరుతో అందరినీ మెప్పించి వృత్తిజీవితంలో ఒక మెట్టు పైకెక్కడానికి ఇది సరైన సమయం. ఈరోజు ధనుసు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. వ్యాపార రంగంలో ఉన్న ధనుసు రాశివారికి ఈరోజు లాభదాయకంగా మరియు అభివృద్ధిదాయకంగా ఉండబోతోంది. మీరు మీ వ్యాపారంలో కీలకమైన పనులను విజయవంతంగా ముందుకు తీసుకువెళతారు. భాగస్వామ్య వ్యాపారాలలో సహకార స్ఫూర్తి పెరిగి మంచి అవగాహనతో ముందుకు సాగుతారు. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మద్దతు వ్యాపార విస్తరణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ నిర్వాహక సామర్థ్యాలు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉంటాయి. దీనివల్ల మీరు క్లిష్టమైన వ్యాపార ఒప్పందాలను కూడా సులభంగా కుదుర్చుకోగలుగుతారు. కొత్త ఖాతాదారులు లేదా పెట్టుబడిదారులు మీ వ్యాపారంలోకి వచ్చే సూచనలు ఉన్నాయి. ఇది ఇంట్లోకి అతిథులు వచ్చినంత సంతోషాన్ని ఇస్తుంది.
మీ వినయం మరియు వివేకం పాత కస్టమర్లతో సంబంధాలను బలోపేతం చేయడానికి మరియు మార్కెట్లో మీ గౌరవాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అయితే స్వార్థపూరితమైన ఆలోచనలకు తావివ్వకండి. కేవలం మీ లాభం గురించే కాకుండా మీ భాగస్వాములు మరియు ఖాతాదారుల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తుంది. ఉదారమైన దృక్పథంతో పనిచేయడం వలన మీరు ఊహించని అవకాశాలను ఆకర్షించగలుగుతారు. వ్యక్తిగత విషయాలలో మీరు చక్కగా రాణించటం వలన వ్యాపారంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టగలుగుతారు. సహకార స్ఫూర్తి పెరగడం వలన వ్యాపారంలో అందరికీ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. మొత్తం మీద ఈరోజు మీ వ్యాపార జీవితం లాభాలతో మరియు అభివృద్ధిదాయకమైన అవకాశాలతో నిండి ఉంటుంది. ఈరోజు ధనుస్సు రాశి విద్యార్థులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ధనుస్సు రాశి విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలమైన మరియు ప్రోత్సాహకరమైన రోజు. కుటుంబంలో నెలకొన్న సంతోషకరమైన మరియు సౌకర్యవంతమైన వాతావరణం మీ ఏకాగ్రతను పెంచుతుంది. మీరు ప్రశాంతమైన మనసుతో చదువుపై దృష్టి పెట్టగలుగుతారు. ముఖ్యంగా తల్లిదండ్రులు మరియు పెద్దల పట్ల మీరు చూపే గౌరవం, వినయం వారి ఆశీర్వాదాలను మీకు అందిస్తాయి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఈరోజు మీరు కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. స్నేహితుల సహకారం కూడా మీకు లభిస్తుంది. గ్రూప్ స్టడీస్ లేదా ప్రాజెక్ట్ వర్క్స్ చేయడానికి ఇది చాలా మంచి రోజు. ఒకరికొకరు సహకరించుకోవడం ద్వారా మీరు విజ్ఞానాన్ని పంచుకోవడమే కాకుండా మీ మధ్య స్నేహబంధం కూడా బలపడుతుంది. చదువుకు సంబంధించిన ముఖ్యమైన పనులను ముందుకు తీసుకువెళ్లడానికి మరియు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఈ రోజును సద్వినియోగం చేసుకోండి. అయితే స్వార్థంతో వ్యవహరించవద్దు. మీకు తెలిసిన విషయాలను ఇతరులతో పంచుకోవడానికి వెనుకాడకండి. ఉదార స్వభావంతో ఉండటం వలన మీ జ్ఞానం మరింత పెరుగుతుంది. సంకుచితంగా ఆలోచించడం మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి విశాల దృక్పథంతో ఉండి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ఈరోజు ధనుస్సు రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ధనుస్సు రాశివారు ఈరోజు గ్రహాల అనుకూలత వల్ల అనేక శుభఫలితాలను పొందుతున్నప్పటికీ కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఈరోజు మీరు తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్త మీ ఆలోచనా విధానానికి సంబంధించింది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వార్థపూరితంగా మరియు సంకుచితంగా ఆలోచించకూడదు. ఈరోజు మీ విజయం ఎక్కువగా మీ సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. కుటుంబం, స్నేహితులు మరియు సహోద్యోగుల సహకారం మీకు అండగా నిలుస్తుంది. మీరు స్వార్థంతో వ్యవహరిస్తే ఈ బంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది మీ పురోగతిని కూడా అడ్డుకోవచ్చు. ఎవరితో మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల భావాలను కూడా పరిగణనలోకి తీసుకోండి. ఉదారమైన హృదయంతో ఉండండి. అలాగే విజయగర్వంతో వినయాన్ని విస్మరించవద్దు. పెద్దల పట్ల గౌరవం మరియు వివేకంతో మెలగడం మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆర్థిక విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అన్ని వైపులా ఆలోచించి అవసరమైతే అనుభవజ్ఞుల సలహా తీసుకున్న తరువాతే ముందుకు సాగండి. ఈరోజు ధనుస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈరోజు ధనుస్సు రాశివారికి కుటుంబ సంబంధాల పరంగా ఒక అద్భుతమైన రోజు. మీరు మీ కుటుంబంలో మంచి సంబంధాలను కొనసాగించడమే కాకుండా మీ చురుకైన భాగస్వామ్యం మరియు సద్భావనతో ప్రతి ఒక్కరి మనసును గెలుచుకుంటారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ముఖ్యమైన కుటుంబ వ్యవహారాలను విజయవంతంగా ముందుకు నడిపిస్తారు. రక్త సంబంధాలను కాపాడుకోవడంలో మీరు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఇది మీ బంధాలను మరింత పటిష్టం చేస్తుంది. ఇంట్లోని పెద్దల పట్ల గౌరవం మరియు మర్యాదలను పాటిస్తారు. మీ వినయం మరియు వివేకమైన ప్రవర్తన కుటుంబ సభ్యులందరి ప్రశంసలను అందుకుంటుంది. ఈరోజు మీ ఇంటికి బంధువులు లేదా స్నేహితుల రాక ఉండవచ్చు. వారి రాకతో ఇంట్లో సంతోషం, సౌకర్యం రెట్టింపు అవుతాయి. అందరితో కలిసి భోజనం చేయడం, పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం వంటివి జరుగుతాయి. వ్యక్తిగత విషయాలలో మీరు చక్కగా రాణించటం వలన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించగలుగుతారు. సహకార స్ఫూర్తి పెరగడం వలన ఇంటి పనుల్లో అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. మొత్తం మీద ఈరోజు మీ కుటుంబ జీవితం ప్రేమ, ఆనందం మరియు సామరస్యంతో నిండి ఉంటుంది. ధనుస్సు రాశివారికి ఈరోజు వారి జీవితసాథితో సంబంధం చాలా మధురంగా మరియు అన్యోన్యంగా ఉంటుంది. కుటుంబంలో నెలకొన్న సానుకూల వాతావరణం మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీరు మీ భాగస్వామి పట్ల సద్భావనతో, ప్రేమతో మెలుగుతారు. మీ చురుకైన ప్రవర్తన, ఇంటి పనుల్లో మీరు చూపే శ్రద్ధ మీ భాగస్వామిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇద్దరూ కలిసి ముఖ్యమైన గృహ సంబంధిత నిర్ణయాలు తీసుకుని వాటిని విజయవంతంగా అమలు చేస్తారు. మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వారి సలహాలు, సూచనలు మీ వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలో పురోగతికి దోహదం చేస్తాయి.
ఈరోజు మీ ఇద్దరి మధ్య ఎలాంటి అపార్థాలకు తావుండదు. వినయం మరియు వివేకంతో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. అతిథుల రాక వలన ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ సమయంలో ఇద్దరూ కలిసి ఆనందంగా గడుపుతారు. మీ భాగస్వామి యొక్క ఇష్టాయిష్టాలను గౌరవించడం, వారికోసం కొంత ప్రత్యేక సమయాన్ని కేటాయించడం వంటివి మీ బంధాన్ని మరింత దృఢంగా మారుస్తాయి. స్వార్థపూరితమైన ఆలోచనలకు దూరంగా ఉండి ఉదారంగా వ్యవహరించడం ద్వారా మీ దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని నింపుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.